హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్. చాలా మందికి ఏంటంటే డే 1 చీక్స్ తీసుకోవాలా, 1 మంత్ చీక్స్ తీసుకోవాలా, లేకపోతే 45 డేస్ చీక్స్ తీసుకోవాలా అనేది డౌట్ అయితే ఉంటుంది. సో అట్లాంటి డౌట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో అయితే కంపల్సరీ చూడండి. ఏంటంటే పిల్లల్లో కూడా చాలా అంటే చాలా బిగ్గెస్ట్ స్కామ్ ఉంది బ్రదర్. అదేంటో ఇప్పుడు నేను మీకు బయట పెడతాను. సో ఒకసారి ఈ ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అదేంటంటే చాలా వరకు ఏంటంటే చాలామంది 1 మంత్ చీక్స్ అని అమ్ముతారు, కానీ 1 మంత్ అయితే అది కంపల్సరీ ఉండవు. సో బ్రూడింగ్ సెక్షన్ అనేది ఏంటంటే 21 డేస్ కంపల్సరీ చేయాలి. 20 నుంచి 21 డేస్ అయితే కంపల్సరీ చేయాలి. కానీ ఎవరైతే ఈ అమ్ముకునే వాళ్ళు ఉంటారో, అదే రీటైలర్స్ కానీ హోల్సేల్ ఇచ్చే హ్యాచరీస్ అని చెప్పి అమ్ముకునే వాళ్ళు ఉంటారో, చాలా మందికి అయితే హ్యాచరీస్ ఉండవు. ఏదైతే మీడియేటర్ గుండా అయితే ఇది చేసుకుంటూ ఉంటారు. సో హ్యాచరీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 15 డేస్ బ్రూడింగ్ చేసేసి అదే పిల్లని 1 మంత్ పిల్లని ఇచ్చేస్తారు. లేదా ఒక 20 డేస్ కానీ 30 డేస్ కానీ ఉంచేసి అదే 45 డేస్ పిల్లని ఇచ్చేస్తారు. సో మనం దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అంటే, పిల్ల అనేది 30 డేస్ తర్వాత అంటే మ్యాక్సిమం 200 నుంచి 250 గ్రామ్స్ ఉండాలి వెయిట్. సో అది వెయిట్ ఉన్నప్పుడే మనకి అది 1 మంత్ పిల్ల కానీ 45 డేస్ పిల్ల కానీ కిందకైతే లెక్క వస్తుంది. సో అదొకసారి అయితే చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్తారు, అన్న ఇది 1 మంత్ పిల్ల కానీ కొంచెం టైం పడుతుంది, మేము ఆ ఫీడ్ వాడాం ఈ ఫీడ్ వాడాం అని చెప్తారు. సో 1 మంత్ తర్వాత కూడా నీకు 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ లేదంటే అది గ్రోతింగ్ లేని పిల్లే. సో అది నువ్వు తీసుకున్నా సరే నీకు తర్వాతకైనా సరే నువ్వు 1 మంత్ మేపినా లేకపోతే 4 నెలలు మేపినా అదే గ్రోతింగ్ ఉంటుంది. సో అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మన దగ్గర వచ్చేసి మార్కెట్ ప్రైస్కి ఏదైతే మార్కెట్లో హ్యాచరీస్ ఇస్తారో సో అదే ప్రైస్కి మేము ఇవ్వడం జరుగుతుంది. కానీ మా దగ్గర మీరు పిల్లలు తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే, మేము ప్రొవైడ్ చేసే ఏంటంటే మేము అదే ప్రైస్కి ఒరిజినల్ చిక్స్ ఇస్తాం. సో అదే ప్రైస్కి క్వాలిటీ ఏదైతే గ్రేడెడ్ పిల్లలు ఉంటాయో సో గ్రేడెడ్ పిల్లలు ఇస్తాం. పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసి ఏంటంటే మెడికేషన్. సో అది డే 1 నుంచి 100 డేస్ వరకు ఏదైతే మెడిసిన్ ఉంటుందో సో అదే మెడిసిన్ మేము సజెస్ట్ చేస్తాం. మీకు ఎప్పుడైనా సరే మధ్యలో ఏదన్నా డిసీజ్ వచ్చినా సరే మేము ఫాలోఅప్ చేసుకుంటాం. మీరు ఏ టైంలో కాల్ చేసినా సరే మీకు రెస్పాండ్ అవ్వడానికి అయితే మేము ట్రై చేస్తాం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఇచ్చామా, మనం చేతులు దులుపుకున్నామా, మనకు పైసలు వచ్చినాయి అట్లే ఉంటారు తప్ప మనకు ఫుల్ మెడికేషన్ ఎవడు ఇయ్యడు, ఎవడు చెప్పడు. సో ఎవడన్నా చెప్తా అన్నా సరే అదైతే నమ్మకండి. సో బైబ్యాక్ అని చాలామందికి చెప్తారు. సో నేను కూడా ఏమన్నా బైబ్యాక్ తీసుకుంటానైతే అయితే నేను అది చెప్పను. ఒకవేళ అలా ఎవడని చెప్పినా సరే వాడి మాటలు నమ్మకండి. ఇంకోటి ఏంటంటే బైబ్యాక్ విషయంలో ఏంటంటే మీకు 100 డేస్ తర్వాత క్రాప్కి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎవరైతే రీటైలర్స్ ఉంటారో సో వాళ్ళని ట్రేడర్స్ని అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుంది. సో ఆ ఫెసిలిటీ అయితే మనం కల్పిస్తాం. ఇంకోటి ఏంటంటే మేము ఫస్ట్ నుంచి ఏదైతే ఫీడ్ వాడామో సో మీకు కూడా అదే ఫీడ్ సజెస్ట్ చేస్తాము. అదే ఫీడ్ వల్ల ఏంటంటే ఫెదర్ లాస్ ఉండదు. ఫీడ్ చేంజ్ అయితే ఏంటంటే ఫెదర్ లాస్ ఉంటుంది. సో అదొక లాస్ ఉండదు మీకు. ఇంకోటి ఏంటంటే బయట మార్కెట్లో ఫీడు ఏదైతే బాయిలర్ ఫీడ్ ఉందో అది 2400 నుంచి 2300 ఆ రేంజ్లో ఉంటుంది. సో మనం వాడే ఫీడ్ ఏంటంటే మీకు చాలా అంటే చాలా తక్కువ. అదే మార్కెట్ ప్రైస్కి ఒక బస్తా మీద 400 తక్కువకి మనం ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఏదైతే బాయిలర్ గ్రోతింగ్ ఉంటుందో మన ఫీడ్ కూడా అంతే గ్రోతింగ్ ఉంటుంది. సో ఆ ఫీడ్ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలంటే మనమే పంపించడం కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అయితే మనం పిల్లలు పంపిస్తామో సో ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా మనమే భరించడం జరుగుతుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీకేంటంటే కొత్తగా పెట్టే వాళ్ళు ఏంటంటే 1 మంత్ చీక్స్ అయితే తీసుకోండి. 1 మంత్ చీక్స్ వల్ల ఏంటంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో 1 మంత్ చీక్స్ అయితే బెటరు స్టార్ట్ చేసే వాళ్ళకైతే. ఒక బ్యాచ్ అయిపోయాక మనం డే 1 చీక్స్ అయితే తీసుకోవచ్చు. సో డే 1 కావాల్సిన మెడికేషన్ కానీ ఏదైతే వ్యాక్సినేషన్స్ ఉంటాయో 4-5 వ్యాక్సినేషన్ అది కూడా మనమే ఇస్తాము. వ్యాక్సినేషన్ కూడా ఎలా వేయాలి ఏంటి అనేది కూడా మనమే చెప్తాం. సో ఫుల్లీ ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే 100% మేమైతే సపోర్ట్ చేయడానికైతే రెడీగా ఉన్నాం. సో ప్లీజ్ మీలో ఎవరైనా ఫామ్ పెట్టాలనుకున్నా సరే పెడుతున్నా సరే మన వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి. సో మా దగ్గర పిల్లలు తీసుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేనైతే నెంబర్ పెడతాను. డైరెక్ట్ నెంబర్ పెట్టడం వల్ల ఏంటంటే నార్మల్గా కూడా ఎవరికో ఫ్యూచర్లో ఎప్పుడో బిజినెస్ చేసే వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకైతే పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను, మీకు రెస్పాండ్ అవుతాను, నా నెంబర్ కూడా ఇస్తాను. అండ్ ప్లీజ్ మన పేజ్ని అయితే ఫాలో చేయండి.